సార్ మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు అండి. ఇది ఏ వార్డుకి వస్తుంది? ఇది ఇది 55వ వార్డు. 55వ వార్డు. సార్ ఇప్పుడు రేషన్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? ఇప్పుడు గతంలోనే రేషన్స్ బండ్లు ఎక్కడో రోడ్డు మీద ఉండేది, చాలా ఇబ్బంది, లైన్లు కట్టేవారు, మీరు వచ్చే ఇప్పుడు వస్తుంది బండి అని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు అలా కదా, ఇప్పుడు 15 రోజులు ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు. ఇతన్ని ఈ సిస్టమ్ ఎట్లా ఉంది సార్? ఈ సిస్టమ్ బాగానే ఉంది. అప్పుడు ఏమొచ్చి చాలా పనులు మానుకొని రోడ్డు మీద ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా ఉండేది తెలియదు. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇక్కడ రేషన్ షాప్కి వచ్చి తీసుకోవడం ఇప్పుడు బాగానే ఉందండి. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఇలాగే ఉండాలి. ఇలాగే మంచిది. ఇప్పుడు వృద్ధులకు కూడా ఇంటికి వచ్చి తీసుకొని వెళ్తాను, ఇంటికి వచ్చి రేషన్ ఇస్తానని చెప్తున్నది టీడీపీ గవర్నమెంట్. ఎట్లా ఉండదు? బాగుంటుంది? బాగానే ఉంటుంది. ఎట్లా ఉంది సార్? ఇప్పుడు చూస్తున్నారు కదా చంద్రబాబు పరిపాలనలోని ఈ డిపోలోని అన్ని సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి. బాగానే ఉంది. ఏ విధంగా ఉంటాయి? బాగానే ఉన్నాయండి. ఏ విధంగా అంటే అన్ని బాగానే ఇది అవుతుంది. ఇలాగే ఉండాలంటే ఇలాగే ఉంటుంది మంచిది. బాగానే పనులు అవుతాయి, అభివృద్ధి అవుతుంది. రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్నారు. అంతా బాగా ఉన్నది. ఇంకా పథకాలంటే ఎలా అవుతుంది, ఏం భయపడవసరం లేదు. జిల్లాలోని తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను అవుతుంది గ్యారంటీగా. అన్నీ అవుతాయి. వచ్చి బస్సు కూడా 15 నుంచి అంటున్నారు, ఆగస్టు 15 నుంచి. ఆ తల్లికి వందనము మొత్తం ఇవన్నీ, రైతు భరోసా ఇవన్నీ బాగానే అవుతాయి. ఏం భయపడవసరం లేదు. ఒక ఎలాంటి అవుతుంది సర్దుకోవాలి కదా. అప్పులు పోవాలి, ఏం రాష్ట్రం అంతా అది అప్పులు పోవాలి, గోతుల్లో మరి కప్పాలంటే పైకి రావాలి కదా. మరి అవన్నీ పూడ్చిన తర్వాత మంచిగా అవుతాయి. ఏం భయపడవసరం, ఎలాంటి అవుతుంది. సార్ ఇప్పుడు రేషన్ షాప్ విషయంలోకి వస్తే గతంలోని బండ్లు పెట్టి చాలా మంది లైన్లు కాసి రేషన్లు తీసుకున్నారు. ఇప్పుడు ఓన్లీ రేషన్ షాప్ లోకి వెళ్ళి ఏ టైంకైనా వెళ్ళి తీసుకున్న విధంగా చంద్రబాబు నాయుడు పెట్టాడు. అప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు నెల అమ్ముకోవచ్చు. అప్పుడు అంటే ఎప్పుడో వచ్చి కూడా ఎప్పుడో పోయేవాడు, జనాలు తెలిసేది కాదు. పర్వాలేదు. ఇప్పుడు ఏదో అక్రమాలు కూడా వెళ్ళవసరం లేదు. ఇప్పుడు బియ్యం తరలించిపోయి బళ్ళు ద్వారా, ఇప్పుడు అలా బళ్ళు ద్వారా తరలించి శక్తి కూడా లేదు. ఇప్పుడు తరలింపులో జాగ్రత్తలో లైన్లో ఉండవచ్చు. పర్లేదు, బాగా ఉంటుంది అంతా. సార్ ఇప్పుడు జగన్ వెన్నుపోటు దినోత్సవం అంటున్నాడు. వెన్నుపోటు అంటే జనాలు వెన్నుపోటు పొడిచారు అంటున్నారా, లేకపోతే చంద్రబాబును వెన్నుపోటు పొడిచారు అంటున్నారు? దీనికి మీరు ఏమంటారు? మాకు జగనే వెన్నుపోటు పొడిచినాడు. రైతులందరూ నేను భూమిలో తక్కువ దింగా అన్ని చేసినాడు. ఇంకా మనం పొడిచాడు, ఆడే పొడిచాడు. మనందరికీ ఆయనే పొడిచినాడు కదా. మరి జగన్ వెన్నుపోటు పడ్డాను ఆయన ఓడిస్తారు, లేదా ఎందుకు ఓడిస్తారు? నువ్వు శుభ్రంగా బాటలో వెళ్తే ఆయన మనం ఓడిస్తామేంటి? చంద్రబాబు ఎందుకు గెలిపించి వస్తుంది? అంత తప్పు చేసినాడు కదా, గెలిపిస్తా. అది ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారు సార్, డెవలప్మెంట్ చేస్తారు. నమ్మకం, పూర్తిగా నమ్మకం ఉంది. మరి 3 రాజధానులు అన్నారు, 3 ఇటుకపేటలు కూడా లేవు. ఇవాళ అమరావతి పోలవరం ఆయన పూర్తి చేస్తాడు అంటే అతను నాలెడ్జ్ ఏంటి, అతను బుర్రేటి, అతను ఇది ఏంటి, అతను కాబట్టి చేస్తాడు. కానీ జగన్ అయితే మనకేమీ లేకుండా చేసి మీ రైతులు మాకు భూమి లేకుండా అయిపోయి ఈ పాటికి. పర్లేదు, అమరావతి రాజధాని పోలవరం అన్ని పూర్తి అయిపోతే ఒక నెల అడ్డు అవుతుంది. కానీ ఏం భయపడే అవసరం లేదు. 5 సంవత్సరాల్లో అంతా బాగుంటుంది. రోడ్లు అన్ని బాగుంటాయి. మళ్ళీ గ్యారెంటీ అతను వస్తాడు. ఎట్లా ఉందమ్మా రేషన్ డిపోలో? ఇది ఎన్నో వార్డు అమ్మా? ఇది 42వ వార్డు. బాగానే ఉందండి. ఇప్పుడు అప్పుడైతే కొంచెం ఇబ్బంది పడేవారు. అంటే డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి టైం ఉండేది కాదు, లైన్ కాసేవారు. వీళ్ళకైతే ఎప్పుడైతే అప్పుడు తెచ్చుకుంటాం నచ్చినప్పుడు. గత ప్రభుత్వంలోని ఇంటికే వచ్చి ఇస్తామన్నారు. ఇంటికి వచ్చారా, లేకపోతే ఊరి చివరన పెట్టి? లేదు, ఊరి చివరన పెట్టేవారండి. లైన్ లో కాసేవారు ఎండలో. ఇప్పుడు బాగానే ఉందండి. ఇలాగే ఉండాలండి. ఇప్పుడు వృద్ధులకి వికలాంగులకి ఇంటికి వచ్చి ఇస్తుంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. అది ఎట్లా ఉందమ్మా? బాగుందా? అది బాగానే ఉందండి. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ తీసుకోవడం వల్ల? ఇలాగ తీసుకోవడం హ్యాపీగా ఉందండి. అంటే మనం ఏ టైంకైనా రావడానికి అవకాశం ఉంది. పనికి వెళ్ళి పని చేసుకొని వచ్చి తీసుకునే అవకాశం కూడా బాగానే ఉంది. అలాగైతే టైం లేదు. ఒక రోజు ఒక్క దగ్గర ఇస్తే అది తగ్గిపోతే మరి రాము, ఇవ్వము అని చెప్పేస్తున్నారు. ఇలాగైతే మనకు నచ్చినప్పుడు తెచ్చుకోవచ్చు. బాగానే ఉందండి. టైం బాగుందండి. అమ్మా మీ పేరు? చిటికిలేశ్వరం అండి, 44. ఎట్లా ఉందమ్మా టీడీపీ గవర్నమెంట్ లో రేషన్ షాప్ వచ్చి తీసుకుంటున్నారు కదా, ఎట్లా ఉంది? గతంలో అంటే కొంతమందికి ఇచ్చేవారు, వెళ్ళిపోయేవారండి. ఇప్పుడు మాత్రం మార్నింగ్ 8 నుండి 12 వరకు, సాయంత్రం 4 నుండి 8 వరకు ఇస్తున్నారు. ఇప్పుడు మేము ఎప్పుడు వచ్చి తీసుకున్నా వాళ్ళు ఇస్తున్నారండి. బాగానే ఉందండి. గతంలో ఎట్లా ఉండేదమ్మా? అయితే నించొని ఉండకపోవడము, తర్వాత వెళ్ళిపోవడము, మళ్ళీ ఎప్పుడు మేము పనులు గట్ట వెళ్ళిపోవడం, వాళ్ళకి అవ్వకపోవడం గట్ట అయిపోయేదండి. ఇప్పుడు బాగానే ఉందండి ప్రభుత్వం. ఆ బండ్లు పెట్టి చాలా మంది లాస్ అయిపోయారండి. ఇచ్చేవారు, నష్టం ఇచ్చేవారు కాదు, మేము పనులు గట్ట వెళ్ళిపోయేవారు. కొంతమందికి ఇచ్చేవారు. గతంలో మీకు హామీ ఇచ్చారు కదమ్మా జగన్మోహన్ రెడ్డి, ఇంటికి వచ్చే ఇస్తామన్నారు. ఇంటికి వచ్చి ఇచ్చారా? ఇంటికి రాలేదండి. ఎక్కడ పెట్టేవారు బండి, ఇస్తే ఇచ్చేవారు, లేకపోతే టైమింగ్స్ ఉండేవి కాదు. కొందరికి ఇచ్చేవారు. నించొని ఎప్పుడు మార్నింగ్ 10కి ఎట్టేవారు, 12, 2 లోపు తీసేవారు.
కొందరికి ఇచ్చేవారు కొందరికి ఇచ్చేవారు కాదండి. ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు మరి? బాగానే ఉందండి. ఏ టైంకి ఏ టైంకి వచ్చినా సరే ఇక్కడ బాగానే చేసుకొని వృద్ధులకు కూడా వికలాంగులకు కూడా ఇంటికి వచ్చి ఇస్తానని చెప్పారు. ఇస్తానన్నారు. ఇంటికి పంపిస్తున్నారండి. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు బాగానే ఉంది. ఇలాగ ఉండడమే బాగుందండి. చంద్రబాబు ఎందుకంటే పనులకు గట్ట కూలి పనులకి ఇళ్ళు ఉంటారు కదండి, అవ్వదు. ఈ చంద్రబాబు నాయుడు గారి దాంట్లో బాగానే ఉంది. పరిపాలన పరిపాలన బాగుంది.